ఇక్కడ నేనైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్ వీడియోస్ అయితే చూపిస్తున్నా. మాక్సిమం ఈ పేజ్‌లో ఇలాంటి ఇప్పుడు నేను చూపించే డెమో వీడియోసే చేస్తున్నారు. ఈ వీడియోకి చాలా రీచ్ కూడా ఉంది. చెక్ చేయండి, చెయ్యండి. చాలా బాగుంటది. ట్రెండింగ్‌లో కూడా ఉండొచ్చు. కాబట్టి ఫస్ట్ డెమో చూద్దాం. దాని తర్వాత వీడియో గురించి మాట్లాడదాం. అన్ననంత దూరంలో నిన్నలా చూస్తుంటే అప్పుడే బాగుండే అదంటే శాపాలు ఓలమ్మో నీతో స్నేహం ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా, మంచి తెలుగు సాంగ్ పెట్టాను. మీరు వేరే సాంగ్ పెట్టినా నో ప్రాబ్లం. యానిమేషన్ కానీ అన్నీ చాలా బాగా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కస్టమైజ్ చేసుకోవాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు, ఓన్లీ ఫోటోస్ రీప్లేస్ పెట్టి. లేదు మాకు వేరే సాంగ్ తోటి కూడా మాకు కొన్ని యానిమేషన్ చెప్పమంటే చెప్తాను నేను. రెండుగా ఉపయోగం అయితే పడుతుంది. మీకు అంత టైం లేకపోతే మీరు ప్రాజెక్ట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, దానికంటే ముందు లైక్ చేయండి చాలు. ఓకే, ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు ఈ వీడియోకి అయితే ఏం ఫాంట్ అయితే యూజ్ చేయలేదు కాబట్టి అందులో ఉన్న ఫాంటే కవర్ చేసిన. ఓకే, ఇప్పుడు మనమైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఓపెన్ అయితే చేసుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్గా ఏం చేద్దామంటే ఇక్కడ మనకైతే గ్రూప్ అయితే ఒకటి ఉంది, దాని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్లోకి వెళ్తే ఇక్కడ మనకు మళ్ళీ ఒక ఫోటో అని ఉంటుంది, అందులోకి వెళ్దాం. ఓకే, ఫోటోని వెళ్ళిన తర్వాత కింద ప్లస్ కానీ మీడియాలోకి వెళ్ళి సంథింగ్ ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకోండి. దాని కిందికి అయితే తీసుకొచ్చి ఎండింగ్ వరకు అయితే జరుపుకోండి. జరిపిన తర్వాత కరెక్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే బాగా చేసుకోండి దీన్ని. దాని తర్వాత అదే ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామ్ అయితే యాడ్ చేసుకోండి. దాని తర్వాత ఎక్స్పోజర్ని కొంచెం తక్కువ చేసుకోండి, ఎందుకంటే ఆ లైటింగ్ అనేది ఎక్కువ ఉంటే ఒక 27%, 30 ఇంకా ఎక్కువ ఉంటే లైటింగ్ అనేది అంటే ఫేస్ అంటే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు బ్యాక్ వస్తున్నా, సెట్ చేసుకుందాం. ఒకవేళ వేరే సాంగే మీరు పెడదామని అనుకుంటే ఫస్ట్ లిరికల్ని డిలీట్ చేసేయండి. మీ లిరికల్ అయితే మీరు ఏదైతే సాంగ్ తీసుకున్నారో దానికి సంబంధించిన లిరిక్ అయితే పెట్టుకోవాలి. దాంతోపాటు పైన సాంగ్ నేమ్ ఆల్బమ్ చేంజ్ చేయాలి కదా, దానికోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనకు ఫోటో కింద ఇంకో గ్రూప్ ఉంటుంది. ఇందులో మీరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా బై చిరుత అని పెట్టాను, దాని పైన అయితే ఎందుకో పిచ్చి అనే సాంగ్ అయితే ఉంటుంది, చిరుత మూవీ సాంగ్. ఓకే, ఇప్పుడు బ్యాక్ వద్దాం, చూసుకుందాం సెట్ అయిందా లేదనేది. ఓకే, సెట్ అయింది. ఓకేనా, ఇప్పుడు నేనైతే మీకైతే ఒక ఫోటో కూడా ఇస్తాను. ఆ ఫోటో ఒకటి కాదు, ఒక 2 ఫొటోస్ అయితే ఇస్తాను. అందులో మీరు ఏదైనా ట్రై చేసుకోవచ్చు. లేకపోతే మీరైతే ప్రింటెస్ట్ యాప్ ఉంటుంది కదా, ప్రింటెస్ట్ యాప్లో మ్యూజిక్ ఆల్బమ్ అని సెర్చ్ చేస్తే చాలా రకాల ఫొటోస్ వస్తుంది. లేకపోతే మీరు స్పాటిఫై యాప్ నుంచి కూడా ట్రై చేసుకోవచ్చు, ఫొటోస్ అనేది అలాగే దొరుకుతుంది. ఇప్పుడు నేనైతే ఒక ఫోటో తీసుకుంటాను. నేను డిస్క్రిప్షన్లో 2 ఫొటోస్ ఇచ్చాను, అవైతే చెక్ చేసుకోండి మీరు, డిస్క్రిప్షన్లో దొరుకుతుంది మీకు. ఓకే, ఒక ఫోటో తీసుకున్న దీని అయితే ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. దీనికి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేయండి చాలు. ఓకే, ఇప్పుడు దీన్ని ఎండింగ్ వరకు అయితే జరుపుదాం, అంటే కిందికి తీసుకొద్దాం. దీన్ని కొంచెం జూమ్ చేద్దాం, కొంచెం పైన తీసుకోండి ఇలా. ఓకే, స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో వద్దాం, ఎండింగ్లో పూర్తి ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలాగైతే పైన కానీ కింద కానీ స్క్రోల్ చేయండి, పైననే స్క్రోల్ చేయండి చాలు. ఓకేనా, ఇప్పుడు చూడండి ఆల్బమ్ అనేది స్క్రోలింగ్ అయితే అవుతుంది. ఇప్పుడు ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఎక్స్పోజర్ గామాని మళ్ళీ తీసుకోండి. సారీ, ఒక నిమిషం మిస్టేక్. ఎక్స్పోజర్ గామాని మళ్ళీ తీసుకున్న పైన ఎక్స్పోజర్ ఉంది కదా, మొత్తం తక్కువ చేసుకోండి, అంటే -2.00 చేసుకుంటే మీ వీడియో అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము గ్రూప్ని సెలెక్ట్ చేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఫ్లిప్ లేయర్ ఉంది కదా, దాని అయితే ఇక్కడ మనకు హైడ్ చేసి ఉంది, ఇదైతే తీసేయండి. దాంతోపాటు పైన మనకైతే ఒక షేప్ కూడా హైడ్ చేసి ఉంది, ఇది కొంచెం కలర్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీ వీడియో రెడీ అయిపోయింది, మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు పార్టికల్ కానీ ఇలాంటివి ఏమి యాడ్ చేయకుండా వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.